ఆదాయ పన్ను పరిధిలో ఉన్నవారు తమ వివరాలను తాము పనిచేస్తున్న సంస్థకు తెలియజేస్తే మిగతా అన్ని విషయాలను సదరు సంస్థే చూసుకుంటుంది. టీడీఎస్ ద్వారా సంస్థలే ఉద్యోగుల పన్ను రిటర్న్స్ ను దాఖలు చేస్తాయి. 5 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి పన్ను రిటర్న్స్ నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటనను గురువారం ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫై చేసింది. ఈ నోటిఫై ప్రకారం ప్రస్తుతం 2011 జూలై 31 లోపు దాఖలు చేయాల్సి ఉన్న రిటర్న్స్ కు కూడా ఈ పథకం వర్తిస్తుంది. వేతన జీవులకు అధిక ప్రయోజనం కలిగించే ఈ కొత్త పథకం ద్వారా ఉద్యోగికి వచ్చే జీతం, డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం 10,000 రూపాయల వరకు ఉన్న పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. దీనికి ప్రతి ఉద్యోగి చేయాల్సిన పని ఏంటంటే పాన్ నంబరును, బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నెంబరును, బ్యాంకు వడ్డీ ఆదాయం వివరాలను తాము పనిచేసే కంపెనీకి తెలియజేయాలి. టీడీఎస్ పద్ధతి ద్వారా మొత్తం పన్నును చెల్లించాలి. అదేవిధంగా ఫారం నంబర్ 16ను పూర్తి చేసి పన్ను మినహాయింపు పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 లక్షల రూపాయలలోపు పెన్షన్ పొందుతున్న సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. దీనికి వారి వడ్డీపై ఆదాయం, పెన్షన్, జీతం అన్ని కలిపి 5 లక్షల లోపు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్యాక్స్ కావాలనుకున్న వారు మాత్రం ట్యాక్స్ రిటర్న్స్ ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో 2 సంస్థల్లో పనిచేసిన వారు ఈ ప్రయోజనం పొందేందుకు అర్హులు కారని ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. తాజా పద్ధతి ద్వారా 5 లక్షల రూపాయలలోపు ఆదాయం పొందుతున్న ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది. గడువు దగ్గర కంగారు పెట్టే పన్ను రిటర్న్స్ జంజాటం నుంచి వారు బయటపడనున్నారు. ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజా నిర్ణయంతో 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులు ఇక మీదట నిశ్చింతగా ఉండవచ్చు. ఇక ఈ అంశంపై మనతో చర్చించడానికి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ హనుమాన్లు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇక ఈ అంశం మీద మీకేమన్నా సందేహాలు ఉంటే టీవీ స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి హనుమాన్లు గారు. నమస్కారం అండి. సార్, మనకు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏ శాలరీ గ్రూప్ వాళ్ళు మనకి ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని 5 సంవత్సరానికి కొత్త జీవో ప్రకారం 23 జూన్ నాడు 3 రోజుల క్రితం ఒక సర్క్యులర్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 5 సంవత్సరానికి 5 లక్షల ఆదాయం పైన లోపల ఉన్నవారు, ఎంప్లాయ్మెంట్ ఆదాయం, అది ఆదాయం ఉద్యోగం ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్. అదే మాదిరిగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ 10,000 లోపు మించకుండా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఈ స్కీమ్లో ఎలిజిబుల్. వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసిన అవసరం లేదు. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్మాల్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరైతే వేరే అదర్ సోర్స్ లేని వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఇంటి లేని వాళ్ళు, ఆ స్మాల్ ఎంప్లాయీస్కి ఊరట కలిగించడానికి ఈ ఎగ్జామ్షన్స్ 5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళని రిటర్న్ ఫైల్లో ఎగ్జామ్షన్ ఇచ్చారు. దానికి ఏంటంటే ఫామ్ 16 టీడీఎస్ సర్టిఫికేట్ ఎంప్లాయర్ ఇచ్చారనుకోండి సరిపోతుంది. దాని కాకుండా ఫామ్ 16 అంటే ఇంతకుముందు ఇన్కమ్ రిటర్న్ ఫైల్ చేస్తే ఎకనామిక్ ఎవిడెన్స్ ఉండేది. ఇప్పుడు ఇచ్చే ఎంప్లాయర్ ఇచ్చే ఫామ్ 16 ఎవిడెన్స్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఈ స్కీమ్ అనేది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి, అంటే ఈ సంవత్సరంలో రిటర్న్ ఫైల్, ఈ నెలలో జూలైలో రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అప్లై అవుతుంది. అంటే ఏ ఆర్థిక సంవత్సరానికి అండి? ఇది 2010-11 2010-11 సంవత్సరానికి సంబంధించి 2011 జూలైలో రిటర్న్ ఫైల్ చేసేదానికి పీరియడ్కి సంబంధించి వ్యక్తులకు కూడా ఈ స్కీమ్ అప్లై అవుతుంది. అంటే ఓన్లీ టీడీఎస్ కట్ అయ్యే వాళ్ళేనండి, లేకపోతే 5 లక్షల ఇన్కమ్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రిటర్న్స్ ఫైల్ చేయని అవసరం లేదు? 5 లక్షల లోపల కంపల్సరీ టీడీఎస్ కట్ అవుతుంది. టీడీఎస్ కట్ కాకుండా సమస్య లేదు. అంటే డిడక్షన్స్ అన్నీ పోను 5 లక్షల పైన ట్యాక్స్ కట్టి ఉంటే, టీడీఎస్ అయ్యి ఉంటే వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసిన అవసరం లేదు. అది కండిషన్. అది కానీ ఒకవేళ సపోజ్ ఇప్పుడు 8 లక్షల ఆదాయం ఉంది, దాంట్లో ఎగ్జామ్షన్ వచ్చింది, మీకు డిడక్షన్స్ క్లెయిమ్ చేశారు, 5 లక్షల ట్యాక్స్ కట్టేసారు అనుకోండి, ఫైల్ చేసే అవసరం లేదు. కొన్ని 5 లక్షల 10,000 ఉంది కానీ మీకు ఎగ్జామ్షన్స్ లేవనుకోండి, అప్పుడు రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే మేజర్ బెనిఫిట్ ఏంటండి? ఇప్పుడు ఒక ఇండివిజువల్గా చూసుకుంటే ఈ రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం అన్న దానివల్ల అతనికి వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటండి మేజర్గా? మేజర్ బెనిఫిట్ అంటే ఎవరు కాదు, మేజర్ బెనిఫిట్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే డబుల్ వర్క్, కంపెనీ అదే పని చేస్తే ఫామ్ 16 ఇస్తుంది, ఆ ఫామ్ 16 మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తీసుకొని మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడం అనే వర్క్ రాకుంటానికి చిన్న ఎంప్లాయీస్కు బెనిఫిట్ చేయడం ఒకటి, డిపార్ట్మెంట్లో ఫైల్ చేసిన అవసరం లేకుండా వాళ్ళకు ఉద్యోగులకు అది బెనిఫిట్. డిపార్ట్మెంట్కి ఏమైనా డబుల్ వర్క్ లేకుండా వాళ్ళకి వచ్చే ట్యాక్స్ ఎలాగ వచ్చేసింది కాబట్టి దాని గురించి ఆలోచించే అవసరం లేకుండా చిన్న వాళ్ళని ఇబ్బందులు ఉండే ఇది ఫైలింగ్ ఇవన్నీ లేకుండా అవసరం ఉండకుండా అలా చేసిన పద్ధతి అన్నమాట. విన్ ఇద్దరికి బెనిఫిట్. అది స్మాల్ ఎంప్లాయీస్కి బెనిఫిట్, గవర్నమెంట్కి బెనిఫిట్. అది తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ కు ముందు కూడా మనకు కొత్తగా కొన్ని ఫార్మ్స్ మారాయండి. ఏవేం ఫార్మ్స్ మారాయి? ఇప్పుడు ఇంతకుముందు ITR 1-2 అనేది ఉండేది, దాన్ని ఇప్పుడు సహజ్ అని చేశారన్నమాట. సహజ్. ఓకే అండి. ఒక
దాంట్లో ఏం చేశారంటే ఆల్ ఎంప్లాయీస్కి ఆల్ ఇండివిజువల్స్ అండ్ హెచ్ఈఎఫ్స్కి ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్కరికి మారేట్గా చేశారనమాట. ఇంకోటి సుగమ్ చేశారనమాట. సుగమ్ అంటే ఈ స్మాల్ బిజినెస్ ఉంటారు చూడండి, బిలో 60 lakhs టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 8% ఇన్కమ్ ఆఫర్ చేశారనుకోండి వాళ్ళ టర్న్ ఓవర్ పైన, అప్పుడు వాళ్ళకి అకౌంట్స్ మెయింటైన్ చేసే అవసరం లేదు కాబట్టి ఆ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ మీద ఇంత పర్సంటేజ్ ఆఫర్ 8% ఆఫర్ చేస్తే ఇది వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసే అవసరం లేదు. అది సీలింగ్ లిమిట్ 60 lakhs per annum. అది కాంట్రాక్టర్స్ కూడా అప్లై అవుతుంది. ఇంకా అది కాకుండా ఇప్పుడు లారీలు కానివ్వండి, లేకపోతే ట్యాక్సీ వెహికల్స్ కానివ్వండి, రన్నింగ్ చేస్తారు చూడండి, వాళ్ళకి హెవీ వెహికల్స్ అయితే 5,000 per month, లైట్ వెహికల్స్ అయితే 4,500 per month ఇన్కమ్ చూపించారనుకోండి, వాళ్ళకి అకౌంట్స్ మెయింటైన్ చేసే అవసరం లేకుండా ఆ డీమ్డ్ ఇన్కమ్ అనమాట. ప్రిజంప్టివ్ టాక్సేషన్ అంటే డీమ్డ్ ఇన్కమ్, వాళ్ళకి వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఎగ్జామ్షన్ డిమాండ్స్, మన డిప్రిసియేషన్ ఇలాంటివన్నీ అలో అయినట్టు కన్సిడర్ చేసి దాన్ని చేసి ఆ ఇన్కమ్ నెట్ ఇన్కమ్గా తీసుకొని దాని మీద ట్యాక్స్ చేస్తారనమాట. అదే ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఉంటుంది దాన్ని. ఓకే అండి, హనుమానులు గారు మనకు హైదరాబాద్ నుంచి శ్రవణ్ గారు లైన్లో ఉన్నారు. శ్రవణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. అయితే ఇప్పుడు మనకి ఈ ఫామ్ అన్నది ఇంతకు ముందు మనం చాలా మంది లోన్ తీసుకోవడానికి కానీ దానికి ప్రూఫ్ గా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు, ఐటీ రిటర్న్స్ చేసినటువంటిది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆధారం ఏంటంటే ఇప్పుడు ఐటీ ప్రూఫ్ కింద చూపించడానికి లోన్స్ తీసుకోవాలనుకుంటే అంటే ఎంప్లాయర్ ఇచ్చేదే ఫైనల్ గా ఫామ్ 16 అనేది అదే ఎవిడెన్స్ అవుతుంది. బ్యాంకర్ ఇచ్చే డిపాజిట్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ డిపాజిట్స్ ఏమో ఆ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఎవిడెన్స్ అవుతుంది. ఫామ్ 16 ఎంప్లాయర్ ఇచ్చే ఫామ్ 16 అది ఎవిడెన్స్ అవుతుంది. ఈ రెండు సరిపోతాయి. బ్యాంకర్స్ లోన్ కొరకు దాని కొరకు కానీ ఇది ఎవిడెన్స్ గా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టుడే అండి, విత్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అన్వర్డ్స్, అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ సంబంధించింది కాబట్టి ఇప్పుడు రన్నింగ్ ఇయర్ లో మనం అట్లా ఫైల్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఫైల్ చేసే అవసరం లేదు. 5 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళు ఫైల్ చేసే అవసరం అంటే లోన్స్ కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఈ రోజు నుంచి అప్లై అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అంత ప్రాసెస్ లో ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ బెనిఫిట్, ఆ బెనిఫిట్ కి ఎలిజిబుల్ కాబట్టి ఇప్పుడు ఈ రోజుతో అప్లై అవుతుంది. ఇంకా ఓకే అండి. అయితే మనకి ఇప్పుడు ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఆఖరి రోజుగా తీసుకుంటే ఇండివిజువల్ కి ఎప్పుడు వరకు ఉందండి, తర్వాత కంపెనీస్ కి ఎప్పుడు వరకు? ఇండివిజువల్ కేమో 31st July 2011 అండి. ఫర్ ట్యాక్స్ ఆడిట్ అండ్ కంపెనీస్ కేమో 30th September 2011. అదే ఇందాక మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి, ఏమేమి ఫార్మ్స్ లో చేంజెస్ వచ్చాయి? కొన్ని కొన్ని కొత్త వచ్చింది అంటే ITR 1 సహజ్ అని వచ్చింది. స్మాల్ ఎంప్లాయీస్ స్మాల్ ఇండివిజువల్స్ కొరకు, అంటే ఓన్లీ శాలరీ, ఒక 1 house ఇన్కమ్ ప్లస్ అదర్ సోర్సెస్ ఉన్న వాళ్ళకేమో ITR సహజ్, ఇంతమంది ITR 1 అనేది ITR 1 2 కన్సాలిడేట్ చేసి ITR సహజ్ అని చేశారనమాట. తర్వాత ITR 2 అని ఉంది, ఇండివిజువల్స్ HUFs కి బిజినెస్ ఇన్కమ్ లేని వాళ్ళకి ITR 2. తర్వాత ITR 3 అనేది వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నాడు ఫార్మ్ లోపల వాళ్ళకి అప్లై అవుతుంది. పార్ట్నర్స్ ఉన్న ఫార్మ్ అయితే అది అప్లై అవుతుంది. ITR 4 ప్రొప్రైటరీ బిజినెస్ ఉన్న వాళ్ళకి ITR 4. ITR 5 ఏమో ITR 4S వచ్చింది కొత్త, ప్రిజంప్టివ్ టాక్సెస్ అని చెప్పాను కదా, దాని ఏంటంటే 8% ఆఫ్ టర్న్ ఓవర్ ఈజ్ ట్రీటెడ్ as ప్రాఫిట్ కాబట్టి అలాంటి వాటి కొరకు 4S అని కొత్తగా వచ్చింది అనమాట. తర్వాత ITR 4 అనేది ప్రొప్రైటరీ బిజినెస్ ఉన్న వాళ్ళకి, ITR 5 పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కి అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కొరకు. ఒక్క నిమిషం హనుమాన్, ఇంకా మీరు ఇప్పుడు వరకు చెప్పిన 5 ఫార్మ్స్ కాకుండా ఇంకేం ఫార్మ్స్ ఉన్నాయండి కొత్తగా? ITR 6 వచ్చింది ఫర్ కంపెనీస్ కొరకి. ఫర్ ITR 7 అనేది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ అదర్స్ కొరకి. అంటే మొత్తం 8 ఫార్మ్స్, 4S 4, ITR 1 2 3 4 అలా వచ్చింది. ఈ ఫార్మ్స్ కొన్ని కాంటెంట్స్ చేంజ్ చేశారు. చేయడం వల్ల కొంచెం ఏమవుతుంటే మనకు కొంచెం చేంజెస్ ఉంది కరెంట్ ఇయర్ ప్రకారం, దాన్ని ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేయడానికి కొన్ని నామినల్ చేంజెస్ చేశారు. ఇంకా దీనికి ఏంటంటే రిటర్న్స్ ఫైల్ చేయడంలో కూడా మనము పేపర్ ఫైలింగ్ చేసుకోవచ్చు. ITR 1 2 3 4 వరకు 5 కూడా చేసుకోవచ్చు ఆడిట్ లేకపోతే. దాన్ని ఈ ఫైలింగ్ మిగతా వాళ్ళని ఎలక్ట్రానిక్ ఫైలింగ్ కూడా చేయొచ్చు. ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అంటే మనం బెంగళూరుకి మనము డాటాని ఎక్స్పోర్ట్ చేసేస్తే అప్లోడ్ చేస్తే అక్కడ ఇది అవుతుంది. ITR 5 అనేది ఎక్నాలజ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఎక్నాలజ్మెంట్ తీసుకెళ్లి వితిన్ 15 days లోపల మళ్ళీ బెంగళూరు మనం సంతకం చేసి పంపించాలి వాళ్ళకి, బెంగళూరు ఆఫీస్కి ఎలక్ట్రానిక్ ఫైలింగ్ చేసినప్పుడు. మిగతా వాటికేమో అక్కర్లేదు, ఇక్కడ పేపర్ ఫైలింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఎకనామిక్ డిపార్ట్మెంట్ ఎకనామిక్ ఇచ్చేస్తుంది. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అటెండ్ చేసే ముందు సిరి సంపదల కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. లైన్లో ఉన్నారు రమేష్ కుమార్ గారు, మీ సందేహం ఏంటండి?
రమేష్ కుమార్ గారు. హలో రమేష్ కుమార్ గారు సార్, నమస్తే అండి. నమస్తే చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే చెప్పండి. సార్ ఇప్పుడు నాది శాలరీ వచ్చి 3,50,000 వస్తుందండి ఇయర్లీ. అయితే దానికి గాను నేను ఇప్పుడు ఫామ్ 16 అనేది ఒకటి నాకు ఎంప్లాయర్ దగ్గర నుంచి పంపించారు. అది ఒకటి నేను ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుందా? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేను రిటర్న్స్ అవేమీ ఫైల్ చేయక్కర్లేదు, ఎంత దాటిన తర్వాత నుంచి అయితే నేను ఫైల్ చేయాలి అని ఒకసారి చెప్తారు. మీరు 3,50,000 ఆదాయం ఉంది కాబట్టి రిటర్న్స్ 5 లక్షల లోపల ఉంది కాబట్టి మీరు రిటర్న్ ఫైల్ చేసే అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఫైల్ చేసే అవసరం లేదు. ఓకే సార్. మీరు ఓన్లీ ఎంప్లాయర్ కి డీటెయిల్స్ ఇస్తారో సరిపోతుంది. దాని ప్రకారం ఫార్మ్ 16 తీసుకొని పెట్టుకోండి, అది ఎవిడెన్స్ అవుతుంది మీకు. తర్వాత లోన్స్ ఏమైనా తీసుకోవడానికైనా ఇప్పుడు ఈ ఫామ్ 16 నాకు సరిపోతుంది అంటారా? ఫార్మ్ 16 సరిపోతుంది అప్పుడు ఇంకా. సరే. ఓకే హనుమాన్ గారు, ఇప్పుడు మనకి శాలరీ ఇన్కమ్ నుంచి కాకుండా వేరే ఇన్కమ్స్ నుంచి కూడా వస్తూ ఉంటుంది, అంటే శాలరీ కాకుండా వేరే అదర్ ఇన్కమ్ నుంచి కూడా. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు రిటర్న్స్ ఎట్లా అండి? అంటే ఒక ప్రూఫ్ లేని వాళ్ళకి, ఎంప్లాయర్ నుంచి ప్రూఫ్ లేని వాళ్ళకి. ఎంప్లాయర్ నుంచి ప్రూఫ్ లేని వాళ్ళకి సెల్ఫ్ డిక్లేర్ నథింగ్, రిటర్న్ ఫైల్ చేయడం అంటే నథింగ్ బట్ సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము నా ఇన్కమ్ ఇంత ఉంది అని డిక్లేర్ ఫైల్ చేయడం. అయితే థర్డ్ పర్సన్ ఎవిడెన్స్ లేదు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడమా, లేకపోతే ఎంక్వైరీ చేయడమా, లేకపోతే స్క్రూటినీ కన్వర్ట్ చేయడమా, బుక్స్ కాల్ ఫర్ చేయడమా డిపార్ట్మెంట్ డిస్కషన్ అనమాట. కాబట్టి అందుకే కొన్ని ఏం చేస్తే చిన్న చిన్న వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వడానికి 60 లక్షల లోపల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ప్రిజెంటివ్ టాక్సేషన్ చేశారనమాట. మీకు వచ్చి ఆ టర్న్ ఓవర్ పైన 8% ఇన్కమ్ చూపించారనుకోండి, దానికి బుక్స్ మెయింటైన్ చేసే అవసరం లేదు, దానికి రికార్డ్స్ మెయింటైన్ చేసే అవసరం లేదు. ఓన్లీ మీరు టర్న్ ఓవర్ ఇచ్చేసి దానిపైన 8% ఇన్కమ్ ఆపరేషన్ ఇస్తే అది ఎగ్జామ్షన్, అది దానికి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుతుంది. దానిపైన మీరు సేవింగ్స్ కానీ ఇలాంటి బెనిఫిట్స్ తీసుకొని మిగతా ట్యాక్స్ కట్టేసి సరిపోతుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రామశాస్త్రి గారు లైన్ లో ఉన్నారు. రామశాస్త్రి గారు, మీ సందేహం ఏంటండి? నమస్తే చెప్పండి. నేను రిటైర్డ్ ఎంప్లాయ్ అండి. మొత్తం 1,68,000 ఇస్తుంది ఇయర్లీ పెన్షన్. దానికి ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేయాలండి? రిటర్న్ అవసరం లేదండి. మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి, పెన్షన్ 5 లక్షల లోపల ఉంది కాబట్టి శాలరీ ఇంక్లూడ్స్ పెన్షన్ ఆల్సో. 2011 కి రిటర్న్ ఫైల్ చేయాలా? అదే చెప్తున్నాను మీకు. మీరు రిటర్న్ శాలరీ ఇంక్లూడ్స్ పెన్షన్ కాబట్టి మీకు పెన్షన్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మీకు రిటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే అవసరం లేదు. ట్యాక్స్ కూడా రాదు కదా. 1,60,000 ఎగ్జామ్షన్ ఉంది కదండి మీకు, దానిపైన వస్తుంది ట్యాక్స్. 1,60,000 పైన ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు మీకు పెన్షన్ ఇచ్చేప్పుడు టీడీఎస్ చేస్తారు కదండి వాళ్ళు. హలో, 1,68,000 9,000 పైన టీడీఎస్ చేస్తారు డిపార్ట్మెంట్ పెన్షన్ ఇచ్చేటప్పుడు. ట్యాక్స్ డిడక్షన్ చేస్తారు కాబట్టి మీరు రిటర్న్ ఫైల్ చేసే అవసరం లేదు. ఒకవేళ ట్యాక్సేషన్ చేయలేదు అనుకోండి, మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది అప్పుడు. అంటే ఇప్పుడు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే టీడీఎస్ కట్టే వస్తుంది. చేయలేదు. కొన్ని చోట్ల కొన్ని డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఫామ్ 16 ఇవ్వరు, వాళ్ళు ఓన్లీ బ్యాంక్ లో డైరెక్ట్ క్రెడిట్ చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది కాబట్టి రిటర్న్ ఫైల్ చేయడం సేఫ్ సైడ్ అనమాట. ఇంతవరకు క్లారిఫికేషన్ లేదు దాంట్లో, కాబట్టి సేఫ్ సైడ్ అనేది ట్యాక్స్ సైడ్లో కట్టాల్సిందే కాబట్టి ట్యాక్స్ కట్టి రిటర్న్ ఫైల్ చేయడం ఉత్తమం అది. ఓకే అండి. సతీష్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, మీ సందేహం ఏంటండి? హలో, నేను ఫామ్ రిజిస్ట్రేషన్ చేస్తానండి సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేశాను ట్రాన్స్పోర్టేషన్. అంటే నాది మంత్లీ వచ్చి నాకు 20,000 వస్తుందండి రెంట్. అది నాకు సర్వీస్ ట్యాక్స్ నేను ఫైల్ చేయాలండి దానికి? మీరు సర్వీస్ ట్యాక్స్ ఫైల్ చేయాలి కదా. సర్వీస్ ట్యాక్స్ రిటర్న్ రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి మీకు సంవత్సరానికి 10 లక్షల పైన టర్న్ ఓవర్ ఉందంటే, గ్రాస్ నుంచి 10 లక్షలు దాటిందంటే కంపల్సరీ సర్వీస్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. దానికి 10.3% సర్వీస్ ట్యాక్స్ కట్టి ఫైల్ చేయాలి. అంటే నాకు 20,000 వస్తుందండి, అంతే ఇన్కమ్ కాదు, నాకు రెంట్ వస్తుంది. అది 20,000 పర్ మంత్? పర్ మంత్ అండి. అయితే బిలో 10 lakhs ఉంది కాబట్టి మీరు సర్వీస్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే అవసరం లేదు. ఫైల్ చేయని అవసరం లేదండి. అవసరం ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం 20,000. మీకు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? మీకు నాకు ఒకటే అండి, పర్సనల్ ఒకటే ఉంది. ఉంది. మీకు 5,000 పైన వస్తుంది కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిజంప్టివ్ స్కీమ్ లోపల 4S రిటర్న్ లో ఫైల్ చేయొచ్చు రిటర్న్. అది ITR 4S. ఓకే.
హనుమాన్ గారు చాలా మందికి సందేహం ఉందండి. ఇప్పుడు 5 లక్షల లోపు వాళ్ళు రిటర్న్స్ అవసరం లేదు అనుకుంటే ఎవరైనా అనుకుంటున్నారు మేబీ బిజినెస్ పీపుల్, తర్వాత అగ్రికల్చర్ అట్లా. అసలు ఇది ఓన్లీ మనకి జీతం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కొరకే, ఓన్లీ ఎంప్లాయీస్ కొరకే ఈ స్కీమ్ వచ్చింది. ఓన్లీ ఎంప్లాయీస్ కొరకే. అది 2010-11 ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ 2011-12 నుంచి అప్పుడు ఒకవేళ కొందరు ఏమంటారంటే పాత కూడా చేయొచ్చు కదా, పాత పెండింగ్ నుంచి ఫైల్ చేయని వాళ్ళు కూడా చేయొచ్చు కదా అనుకుంటారు. అలా కాదు, ఓన్లీ 2010-11 ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ 2011-12 వాళ్ళకే, జూన్ 31, 2011 ఫైల్ చేసిన వాళ్ళకే ఈ స్కీమ్ అప్లై అవుతుంది. ఓన్లీ ఎంప్లాయీస్ కొరకే, నాట్ ఫర్ అదర్స్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మనకి పివి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు, మీ సందేహం ఏంటండి? నేను పెన్షనర్ అండి. చెప్పండి. నా ఇన్కమ్ మీద తర్వాత నా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కలుపుకొని 3.8 lakhs ఉంది. నేను ట్యాక్స్ పే చేశాను. వాట్ ఎవర్ ట్యాక్స్ ఐ టు పే, ఐ పేడ్ ఇన్ ది బ్యాంక్. ఇప్పుడు నేను రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుందా, అవసరం లేదా? మనం ట్యాక్స్ పే చేసిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేశాం కాబట్టి వాళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేయాలనా? ఇప్పుడు ఎలా ఉందంటే, మీరు ఎంప్లాయర్ అనేది లేదు కాబట్టి మీకు ఫామ్ 16 వచ్చే అవకాశం లేదు. మీకు ఫామ్ 16 ఇచ్చే అవకాశం ఉందా? మీకు ఫామ్ 16 వచ్చింది అనుకోండి, రిటర్న్ ఫైల్ చేసే అవసరం లేదు. మీరు ఫామ్ 16 లేదు కాబట్టి మీకు రిటర్న్ ఫైల్ చేయాలి. ఇట్స్ బెటర్ సేఫ్ సైడ్. క్లారిటీ లేదు దాంట్లో సర్క్యులర్ లోపల. అయినా కానీ టు బి సేఫ్ సైడ్ ఏంటంటే, పెన్షన్ మీరు ఎలాగో పెన్షన్ వస్తే మీకు ఎంప్లాయర్ ఫామ్ 16 లేదు కాబట్టి, ట్యాక్స్ ఎలాగో కట్టారు కాబట్టి రిటర్న్ ఫైల్ చేయడం మంచిది. ట్యాక్స్ బ్యాంక్ లో డిపాజిట్ చేశాను, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ చేశారు మీరు. టీడీఎస్ లేదు కాబట్టి, మీరు కట్టారు కాబట్టి రిటర్న్ ఫైల్ చేయాలి. వెల్కమ్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సుధాకర్ గారు కాల్ చేస్తున్నారు. సుధాకర్ గారు, మీ సందేహం ఏంటండి? హలో సుధాకర్ గారు. ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్వైర్ చేశారు. 2.5 కోట్లు కంపెన్సేషన్ ఇచ్చారు. ఓకే, దానికి ట్యాక్స్ పడుతుందా పడదా? అగ్రికల్చర్ ట్యాక్స్ పడుతుంది. అంటే సెక్షన్ 28 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద ఇచ్చారు. దట్ ఈస్ కంపెన్సేషన్. కాంపెన్సేషన్ వచ్చినా కానీ మీకు ట్యాక్స్ వస్తుంది. మీరు టీడీఎస్ చేసి ఉంటారు. మీకు ఇచ్చే ముందు, డబ్బు ఇచ్చే ముందు డిపార్ట్మెంట్ టీడీఎస్ చేసి మీకు డబ్బు ఇచ్చింది. కోర్టు ఒప్పుకోలేదు, మొత్తం ఇచ్చేసింది. మీకు ఎట్లా ఇచ్చినా కానీ జడ్జి గారు మొత్తం ఇప్పించాడు. మీకు మొత్తం ఇచ్చినా కానీ మీరు టీడీఎస్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మీరు సుధాకర్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ట్యాక్స్ కట్టే ఆయన చేతికి వస్తుందని, లేకపోతే ఈయన చేతుల ద్వారా ట్యాక్స్ కట్టే? ఏమైందంటే అక్కడ కొన్ని క్లారిటీ లేకపోవడం వల్ల కోర్టు మ్యాటర్ కాబట్టి వాళ్ళ క్లారిటీ లేకపోవడం ఎలా జరిగిందో తెలియదు. కానీ జనరల్గా ఏమైతే గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే కాంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ చేసుకొని ఇస్తారు వాళ్ళు. కానీ ఈ కేసులో టీడీఎస్ చేయలేదంటే నేను అనుకుంటాను ట్యాక్స్ వీళ్ళతో కలెక్ట్ చేసుకోవాలంటే, వాళ్ళు కట్టకపోతే మాత్రం వీళ్ళు ఎస్కేపింగ్ కాదు, వీళ్ళు కట్టాల్సిందే ట్యాక్స్. అది కాకపోతే వాళ్ళు టీడీఎస్ చేయాలి, వాళ్ళు చేయలేదు. వాళ్ళు క్లారిటీ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, టీడీఎస్ ఎందుకు చేయలేదు అనేది క్లారిటీ తీసుకోవాలి. వాళ్ళు లేకపోతే వీళ్ళు లైబుల్ అవుతారు. ట్యాక్స్ మాత్రం గవర్నమెంట్కి రావాలి. అయితే ఈ నోటిఫికేషన్ తర్వాత మనకి చాలా మందిలో డౌట్ వస్తూ ఉంటుంది. టీడీఎస్కి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్లో మనం ఫార్మ్స్ సబ్మిట్ చేయడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటాం. ఒక హైయర్ అమౌంట్ ఆఫ్ టీడీఎస్ కట్ అయితే దాన్ని లోయర్ చేయడానికి అట్లాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కడుతున్నాం అనుకోండి, ఎల్ఐసి ఫార్మ్ సబ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంప్లాయర్ ద్వారా చూసుకోవాలని. ఎస్, ఇవన్నీ ఎంప్లాయర్ చూస్తారన్నమాట. ఎల్ఐసి కానివ్వండి, హెచ్ఆర్ఏ క్లెయిమ్ కానివ్వండి, లేకపోతే మీరు కన్వేయన్స్ అలవెన్స్ కానీ ఏదైతే అలవెన్స్ ఎగ్జామ్షన్స్ మీరు క్లెయిమ్ చేస్తారో అవన్నీ వెరిఫై చేసిన బాధ్యత ఎంప్లాయర్కి వస్తుంది. అంటే బర్డెన్ డిపార్ట్మెంట్ నుండి ఎంప్లాయర్ మీద పెట్టారన్నమాట. అది అందుకని ఎంప్లాయర్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, రాంగ్ క్లెయిమ్స్ రాకుండా చూసుకోవాలి. అదర్వైజ్ ఎంప్లాయర్ రెస్పాన్సిబుల్ అవుతాడు. అప్పుడు ఎంప్లాయ్ కాదు, ఎంప్లాయర్ రెస్పాన్సిబుల్ అవుతాడు ఫర్ యాక్సెప్టింగ్ ద ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద మన ఎంప్లాయ్ ఇచ్చిన ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఎంప్లాయర్ బాధ్యత అవుతాడు ఇప్పటి నుండి. అంటే ఇంతకు ముందంతా కూడా ట్యాక్స్ లోయర్గా చూపించుకోవడానికి ట్యాక్స్ కన్సల్టెంట్ని ఇప్పుడు ఎక్కువ మంది చాలా ఎట్లాగో ఫామ్ సబ్మిట్ చేయాలి కాబట్టి సీఎల్ కన్సల్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ నెంబర్ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందంటారు, లేకపోతే ఫామ్ ఒక్కటే సబ్మిట్ చేయడం తప్ప కన్సల్టెన్సీ మామూలుగానే ఉంటుందంటారు? కన్సల్టెన్సీ డిఫరెంట్, ఇది డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఎంప్లాయీస్కి సంబంధించింది. ఎంప్లాయీస్ ఫామ్ 16 చేసేప్పుడే అవన్నీ అక్కడ ఆల్రెడీ ఇదైపోతుంది. చాలామంది అంటే ఎంప్లాయీస్ కూడా కొన్ని వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ కొన్ని వారికి తెలియదు.
ఈవెన్ ఎంప్లాయర్స్ కూడా కొందరు తెలియదు కాబట్టి ఆ బెనిఫిట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము చాలా మంది మా క్లయింట్స్ వస్తుంటే చూస్తున్నాము, ఫామ్ 16 వాళ్ళు వచ్చేటప్పుడు చూసేసరికి అలా కొన్ని క్లెయిమ్ చేయడం మర్చిపోతారు. ఇంట్రెస్ట్ అండ్ హౌసింగ్ లోన్ అనుకోండి, లేకపోతే కొన్ని ఎల్ఐసి సేవింగ్స్ అనుకోండి, కొన్ని వాళ్ళకి తెలియదు. ఈవెన్ ఎంపైర్ కూడా తెలిసే అవకాశం లేదు. ఇలాంటి మిస్ అయినప్పుడు రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ తీసుకోవాలి. అంత మాత్రాన ఏదో మిస్ అయిపోయిందని కాదు, ఇన్కమ్ రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు ఎంప్లాయీ కొంచెం రీజనబుల్ ఉన్నప్పుడు కన్సల్టెంట్ ద్వారా వెళ్ళడమే సేఫ్ సైడ్. ఎందుకంటే కన్సల్టెంట్ లేకపోతే ఎలా అవుతుందంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ రాకుండా ఉంటుంది. ఎక్స్పర్ట్ మనకి